జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు పథకం ద్వారా వారి ఖాతాలో నగదు జమ చేసిందని, గత ప్రభుత్వాల వల్ల రైతాంగం చాలా నష్టపోయిందని, మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతే రాజుగా చూడాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి పెట్టుబడి సహాయం కింద రైతు బంధు మరియు రైతు బీమా, రైతులకు ఉచిత 24 గంటల కరెంటు మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని అన్నారు. జై తెలంగాణ, కల్వకుంట్ల విద్యాసాగర్ గారి నాయకత్వం, నాయకత్వం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ అన్ని కూడా ఏదైతే సొసైటీ ద్వారా, అదేవిధంగా మహిళలతో ఏదైతే మహిళా సభ్యులతో కూడా మార్కెట్ అన్ని కూడా స్టార్ట్ చేసాం అన్ని గ్రామాల్లో కూడా. ఒకటి ఏంటంటే అధికారులు రైస్ మిల్ అలాట్ చేసి ఉన్నది ఒకటి, అధికారులను కూడా కలెక్టర్ గారు కూడా ఉన్నాం. మ్యాక్సిమం మా రైతాంగానికి నా కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న ఏవైతే రైస్ మిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దూరం పోకుండా, అదేవిధంగా ఏమైనా మిగులుతూ పక్కకున్న కమ్మరిపల్లి కానీ నిజామాబాద్ కొంచెం గాడి తక్కువ ఉంటుంది కనుక ఆ ఏరియాలో ఇస్తే మాకు దగ్గర అవుతుంది కనుక ఇక్కడికి పెద్దపల్లి సుల్తాన్ తీసుకోకపోతే రైతులకు కష్టమైతే అని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పినాం. కలెక్టర్ గారు కూడా మొన్ననే పెట్టిన కానీ నిన్న హైదరాబాద్ అనుకోకుండా కలెక్టర్ గారు సీఎం గారు మీటింగ్ పోయిన కనుక లేట్ అయిపోయింది. ఒక 2-3 రోజుల పాటు మీటింగ్ పెట్టించి రైతాంగం ఏ విధంగా, ఎందుకంటే రైతులు బాగా కష్టమవుతున్నది. కొంచెటప్పుడు ఇక్కడ మంచిగా ఉంటుంది, అక్కడ పోయినాక రైస్ మిల్లర్స్ ప్రాబ్లం చేసుకున్నట్టు వాళ్ళని కూడా ప్రాబ్లం చేసుకుంటాం కట్టడిస్తే లేదని చెప్పి మన కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ 2-3 రోజులు అక్కడ మీటింగ్ పెట్టి మంత్రి గారును శాస్త్ర ప్రభుత్వంతో మీటింగ్ పెడతాను, కొంతమంది రైతులు కూడా తీసుకొస్తాడు. తీసుకొని పోయి మాట్లాడి రైతులకి నష్టం జరగకుండా, ఏదైనా రైతులకు కూడా కోరేది ఏంటంటే మనమే మంచిగా క్లీన్ చేసుకొని వస్తే మనకేం ప్రాబ్లం ఉండదు కనుక చేసి న్యాచురల్ స్టార్ట్ చూడాలని చెప్పి రైతాంగాన్ని కూడా కోరుతున్నా. మనం కరెక్ట్ ఉన్నాక వాళ్ళు తీసుకోవాలంటే మేము కూడా ఎంబడి ఉంటాం, తప్పక వచ్చి రైతులతో కూడా మాట్లాడుతున్నామని చెప్పి రైతాంగాన్ని కూడా తెలియజేస్తున్నాం. అందరం కలిసికట్టుగా పోతేనే రేపు మన పంట కూడా చాలా వరిధాన్యం ఎక్కువ పండింది. ఈసారి కూడా వర్షాలు బాగా పండింది, వరిధాన్యం పండింది కనుక ఎక్కడ చూసినా వరిధాన్యం కనిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటూ రైస్ మిల్లర్లు కూడా మనం సహకరిస్తాం, వాళ్ళు కూడా మనకు సహకరించాలి అని చెప్పి నేను రైతాంగాన్ని కూడా కోరుతున్నా. ఇక్కడ నుంచి 2-3 రోజుల పట్టే షిఫ్టింగ్ కూడా మొదలవుతుంది కదా, లోడింగ్ చేసుకుంటూ కూడా పంపించే 2-3 రోజుల పాటు రైస్ మిల్లర్లు అలాట్ చేయించుకొని పంపించే ఏర్పాటు చేస్తాం. జై తెలంగాణ, కల్వకుంట్ల విద్యాసాగర్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం.